శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్రరావు గారు. నమస్కారం రాజబాబు గారు. సో ఫ్లాష్ బ్యాక్ లో ప్రయాణిస్తున్నాం మనం. ప్రయాణం పిల్లర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, చిత్ర పరిశ్రమ పిల్లర్స్. రైట్, కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు మెట్రో పిల్లర్స్ ఎలా ఉన్నాయో వీళ్ళు ఒక్కొక్కళ్ళు అలాగా ఒక పెద్ద పిల్లర్స్ అనమాట వీళ్ళు. ఓకే, అంటే ఆధారం. కరెక్ట్. ఈ రోజు గోడవల్లి రామబ్రహ్మం గారి గురించి తెలుసు. చాలా కరెక్ట్. ఆయన ఇంకేంటంటే ఆయన అయితే నాకు ఒక సందేహం ఫస్ట్ చెప్పండి. అసలు గోడవల్లి అనేది ఆయన ఇంటి పేరా లేకపోతే ఊరి పేరా? ఇంటి పేరండి. ఇంటి పేరు రామబ్రహ్మం గారు ఆయన పేరు. ఓకే, ఆయన భద్రత దగ్గర ఎక్కడో జన్మించారు ఆయన, నాకు తెలిసినంత వరకు. మొత్తం అంతా కృష్ణా జిల్లా నుంచి వచ్చినాడు మహానుభావులందరూ. వీళ్ళందరూ ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావుతో సహా మొత్తం కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా బందరు నోబెల్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆంధ్రజాతీయ కళాశాలలో చదువుకున్న వాళ్ళందరూ దర్శకులందరూ చూడండి. అందుకనే మనకి డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, అవునవును, లేకపోతే ఇవన్నీ కూడా ఇంతకు ముందు సినిమా టాక్ కూడా బెజవాడండి. బెజవాడే. సినిమా నిర్మాణం ఏమో బొంబాయి ఇది వరకు బిగినింగ్ లో, బొంబాయి, కల్హాపూర్, కలకత్తా. అందరూ కోలకత్తా గానీ బొంబాయి గానీ వెళ్ళేవాడు. సినిమాకి కేంద్రాలు అవి నిర్మాణానికి. ఏమండి, ఆ తర్వాత ఈ సినిమా పరిశ్రమ డెవలప్ అయిన తర్వాత బెజవాడ కేంద్రం అయింది, డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, థియేటర్ల కేంద్రం, మొత్తం ఇలాగ చిత్ర పరిశ్రమ అభివృద్ధి కృష్ణా జిల్లా కూడా బాగా డెవలప్ అయింది మనకి. ఇలా ఉంటే గోడవల్లి రామపురం గారు ఫస్ట్ ఒక స్టేషనరీ షాప్ ఓనర్ అండి. ఓకే, స్టేషనరీ షాప్ పెట్టుకుని నడుపుతున్నాడు ఓనరు. నడుపుతూ ఏం చేస్తారు, రైతు మహాసభకి బాగా కన్వీన్, రైతులంటే బాగా ఇష్టం ఈయనకి. తర్వాత స్వరాజ్య పత్రికలో ఆంధ్రనాటక కళా పరిషత్కి సెక్రటరీ ఈయన. తర్వాత స్వరాజ్య పత్రికలో ఏం చేసేవాడంటే ఈ వ్యాసాలు రాసేవాడు ఆయన, సినిమాల మీద కానీ ఇది కానీ వ్యాసాలు కూడా రాసేవాడు. ఓకే, ఇలా ఉంటున్న పత్రికలో తాపి ధర్మారావు గారు సమదర్శన పత్రిక సంపాదకుడుగా ఉండేవాడు. ఓకే, తాపి ధర్మారావు గారు తెలుసుగా మీకు. చల్లపల్లి రాజా గారి దీంట్లో ఆయన ట్యూషన్స్ చెప్పడానికి ఒక రాజాగారి దానికి వెళ్ళిపోతే ఈయన సంపాదకుడిగా చేశారు. ఎవరు? తాపి ధర్మారావు గారు గోడవల్లి రామబ్రహ్మం గారిని సంపాదకుడిగా పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. కొంతకాలం అది అయిన తర్వాత ఈయన ఏం చేశాడంటే పివి దాస్ అని వేల్ పిక్చర్స్ ఆయన నిర్మాత దర్శకుడు కూడా. వేల్ పిక్చర్స్ అంటే బాగా పాపులర్ అండి అప్పుడు మెడ్రాస్. అక్కడ ఆ చిత్రాల్లో ప్రొడక్షన్ మేనేజర్గా చేశాడు ఈయన. ప్రొడక్షన్ మేనేజర్గా చేశాడు, పబ్లిసిటీ ఇన్ఛార్జ్గా కూడా చేశారు గోడవల్లి రామబ్రహ్మం గారు. ఇచ్చేదంటే ఆ క్రియేటివ్ జీనియస్ ఉన్న వ్యక్తులు ఎప్పుడు కూడా ఊరికే ఉండలేరు, సలహాదారులుగా ఉన్నారు ఆయనకి. కానీ అప్పట్లో నాట్ ఓన్లీ ఇది కాకుండా పబ్లిసిటీకి కూడా ఒక సపరేట్ గా. అయ్యో సపరేట్ అండి, మీకు గుర్తుందో లేదో, కేవీ రెడ్డి గారు పబ్లిసిటీ చూడమని బివి నాగిరెడ్డి గారిని పిలిపించారు. పబ్లిసిటీ పబ్లిసిటీ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత పోతన పిక్చర్ కి పబ్లిసిటీలో వాసన గారు సినిమా తీస్తే, పెద్ద సినిమా తీస్తే దానికి పోటీగా భక్తపోతనకు పబ్లిసిటీ ఎలా చేయాలి నాగిరెడ్డి గారికి అప్పచెప్తే హనుమంతుడు బొమ్మలు పెట్టి పబ్లిసిటీలో గెయిన్ చేశారు. అంత కట్అవుట్లన్నీ పెట్టేసి చేసేవాళ్ళు ఆయన. అయితే పబ్లిసిటీకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేది. ఎందుకంటేనండి ప్రజల్లోకి వెళ్ళాలంటేనండి పబ్లిసిటీ మోస్ట్ ఇంపార్టెంట్ అప్పట్లో. ఇప్పుడంటే మాధ్యమాలు అనేక ఉన్నాయి, ఇప్పుడు ఛానల్స్ కానీ ఇది కానీ ఇప్పుడంటే ఉన్నాయి, అప్పుడేం లేవు సార్. ఓన్లీ మాన్యువల్ గానే చేయాలి, పోస్టర్ల ద్వారా చేయాలి. తర్వాత ఈ బళ్ళ మీద ఊరేగింపుల్లో తీసుకుంటూ పబ్లిసిటీ చేసేవాడు, గుర్తుందో లేదు. పూర్వకాలంలో బండ్లు వేసుకుని కొన్ని చోట్ల ఎడ్ల బండ్లు, రిక్షా బండ్లు, అలాగా అప్పుడున్న వెహికల్స్ మీద ప్రచారం, పోస్టర్స్ అంటించి ప్రచారం చేసేవాళ్ళు, మైకులో చెప్పేవాళ్ళు అండి అప్పట్లో, ఊరూరో తిరిగి గ్రామాల్లో కూడా. అంటే మనం పాతకాలను తెలుసుకుంటే. ఇదంతా అయిపోయిన తర్వాత ఈ అనుభవాలతో గోడవల్లి రామబ్రహ్మం గారు గోడవల్లి రామబ్రహ్మం గారికి ఏంటంటేనండి అప్పట్లో గాంధీ గారు అది అంటరానితనం మీద బాగా ఫైట్ చేస్తున్నారు, అస్పృశ్యత నివారణకి. అస్పృశ్యత అంటారు దాన్ని సాంస్క్రిట్ లో. పోరాటం చేస్తున్నారు. దాన్ని ఇన్స్పైర్ అయ్యి ఈయన ఒక సినిమా తీయాలనుకున్నాడు. అంటరానితనమై పోరాటం చేస్తే ఒక సినిమా తీయాలి, సినిమా మాధ్యమంలో మంచి బాగా ఇదవుద్ది, జనాల్లో రియాక్షన్ వస్తుందని చెప్పేసి మాలపిల్ల అని సినిమా స్టార్ట్ చేశాడు. ఎంత మంచి సినిమా అండి మాలపిల్ల, గొప్ప సినిమా. ఇక్కడ చూడండి, ఈయన కూడా డిపార్ట్మెంట్ లో లేరు.
అదే అసలు చూడండి వీళ్ళంతా మనం చర్చించుకున్న వాళ్ళందరూ కూడా అవునవునవును ఏ ఇన్స్టిట్యూట్ లో ఎవ్వరు ఏమండి మనసు చెప్పింది చేశారండి. దర్శకత్వం అంటే మనసు ఏం చెప్తే అది మనసు చూపించటమే అనేది. మనసు ఒకటను సమాజాన్ని బాగా స్టడీ చేశారు, బాగా స్టడీ చేశారు. అంటే సమాజం పట్ల బాధ్యతగా స్టడీ చేసి కరెక్ట్ సమాజ బాధ్యత అండి అది. కరెక్ట్. సినిమా కూడా సినిమా కూడా అంతే కదండి. సినిమా అంటే ఇప్పుడు ఏంటి, ప్రజలకి మనం ఎంటర్టైన్మెంట్ కాదండి. అప్పట్లో బాగా విలువలకి వాల్యూ ఇచ్చేవాడు. గుర్తుందో లేదు. అందుకనే బిఎన్ రెడ్డి గారు విలువలకు వాల్యూ ఇచ్చారు కాబట్టి అప్పుడు హెచ్ఎం రెడ్డి గారితో విడిపోయారు. కరెక్ట్. అంత గొప్ప పెద్దవాడితో కూడా విడిపోయి వేరే సినిమాలు తీశారు తప్ప విలువల సినిమాలు వాళ్ళేమి చేయాల, మల్లేశ్వర్ సహా. కరెక్ట్. అలాగే ఇప్పుడు మాలపిల్ల రిలీజ్ చేశారండి. అంటరానితనం పేద యుద్ధం ప్రకటించారు. అంటే దాంట్లో ఏంటంటే ఒక బ్రాహ్మణ కుర్రవాడు, ఒక అమ్మాయి, శ్రోత్రియ బ్రాహ్మణుడు ఒక అమ్మాయిని, మాలలో ఉన్న అమ్మాయిని, కులం పేరు చెప్పకూడదు కానీ ఆ అమ్మాయిని, అంటరానితనంలో ఉన్న అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకుంటే బ్రాహ్మణులందరూ తిరగబడతారు. అది ఒక కాన్సెప్ట్. పెళ్లి చేసుకోవడం కాన్సెప్ట్. ఇదేమిటి బ్రాహ్మణ కుర్రాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది అప్పట్లో ఉన్న శ్రోత్రియ బ్రాహ్మణులందరూ తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి ఏం చేశారు, మొత్తం ధర్నాలు చేశారు. బ్రాహ్మణులందరూ కలిసి ఈ సినిమాని నిషేధించాలి, బ్యాన్ చేయాలన్నారు. పెద్ద వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ ఉద్యమాలు చేశారు బ్రాహ్మణులందరూ. కానీ అది అలాగా వచ్చేసింది, దాన్ని దాటుకుని వచ్చేసారు. అంటే ధర్నాలు చేయగలరు తప్ప ఇప్పుడు అప్పట్లో మనం విశ్వనాథ్ గారు, కె విశ్వనాథ్ గారు కళా తపస్వి, అవునవును, ఇలాంటి సినిమాలు అన్ని ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. వాళ్ళు అంతే కదా మరి, మూలాలన్నీ వీళ్ళే. అవును, కాలం మారింది తీశారు కదా ఆయన కూడా తీశారు కదా. అదే అంటే ఏ దర్శకుడు తీసినా కూడా ఈ మూలాల నుంచే వచ్చారు. కరెక్ట్. ఎవరు అంటే సమాజ బాధ్యతతో సినిమాలు తీశారని చెప్పడానికి ఎన్ని ఉదాహరణలు ఏమండి. సరే, దీన్ని మాలపిల్ల, ఈ మాలపిల్ల ద్వారానే మనం ఈయన రామబ్రహ్మం గారి ద్వారానే కేసు ఈ పత్రికలో రాస్తున్నారు కదా. రాస్తున్నప్పుడు ఏం చేశాడంటే ఒక వ్యక్తి దీన్ని సమర్థిస్తూ ఈ చిత్రాన్ని సమర్పించి వ్యాసాలు రాశాడు. ఈయన అభ్యుదయ భావంతో సినిమా తీశాడు, దీనికి మనం గర్వపడాలి, ఎవరికి వ్యక్తిగతంగా ఈయనేమీ చేయలేదు. ఏం చేద్దంటే ఒకళ్ళ పట్ల ఒకరికి ఇష్టం ఎప్పుడు కలుగుతుందో, ఎవరి పట్ల ఏం కలుగుతుందో దాని కులం ఇది చూడరు ఎవరును, అంచేత ఇది మంచి చిత్రం అని చెప్పి వ్యాసాలు రాశాడు. ఆ వ్యాసాలు రాసి ఎవరు రాశారు, మారు పేరుతో రాశాడు. ఆయన మారు పేరుతో రాసింది ఎవరు అప్పుడు ఎవరని ఎంక్వైరీ చేశాడు రామబ్రహ్మ గారు. ఈయన ఒకడు మన సినిమా గురించి ఇంతమంది వ్యతిరేకిస్తుంటే ఈ ఒక్కడు ధైర్యంగా వ్యాసాలు రాశాడు, నా పిక్చర్ని సపోర్ట్ చేశాడని ఎవరిని ఎంక్వైరీ చేయించాడు. ఆయన మారు పేరుతో రాశాడు కదా. పత్రిక వాళ్ళని అడిగితే పలానా అంటే అక్కడి నుంచి ఎంక్వైరీ చేయించి పట్టుకున్నాడు. ఆయన ఈ నన్ అదర్ దాన్ కెఎస్ ప్రకాశ్రావు గారు, రాఘవేంద్రరావు గారు ఫాదర్. రాఘవేంద్రరావు ఫాదర్, అది ఆయన గురించి చెప్పినప్పుడు చెప్తాను. అలాగే రాఘవేంద్ర ఫాదర్ కెఎస్ ప్రకాశ్రావు గారు. అప్పుడు ఏం చేశాడంటే ఆయన్ని పిలిపించాడు మెడ్రాస్. నువ్వు రాయ్యా, ఎంచేత నీ భావాలు నాకు నచ్చినాయి, ఎంచేతంటే నా భావాలు నీలో పుడికిపుచ్చున్నట్టుగా నాకు అనిపిస్తుంది, ఎంచేతంటే నిన్ను ఒకసారి చూడాలన్నది రాయన మెడ్రాస్ని పిలిపించాడు. పిలిపిస్తే 6 అడుగు పొరుగు మంచి పర్సనాలిటీ ఉంది, నీతో సినిమా తీస్తాను అన్నాడు ఆయన. ఇక్కడే ఉండిపో, ఇంకెళ్ళొద్దు అన్నాడు. అప్పుడు ఆయనతో ఏం చేశాడంటే కెఎస్ ప్రకాశ్రావు గారితో అపవాద్ అనే సినిమా తీశాడు. అపవాద సినిమా ఇంకొక రికార్డుకి నాంది అయింది. అపవాదులో హీరోయిన్ జీవరలక్ష్మి. ఆ జీవరలక్ష్మికి కెఎస్ ప్రకాశ్రావు గారికి ఆ చిత్రంతో అనుబంధం ఏర్పడింది. అనుబంధం ఏర్పడి పెళ్లి చేసేసుకున్నారు. జీవరలక్ష్మి అంటే గరికపాటి వరలక్ష్మి. ఆవిడ క్యాస్ట్ గురించి తెలియదు కానీ మరి గరికపాటి నరసింహరావు గారు అంటే మనకు పాపులర్. గరికపాటి వరలక్ష్మి ఆవిడ, జీవరలక్ష్మి అంటే. వాళ్ళిద్దరికి హీరోయిన్స్ గా చేస్తుండగా అనుబంధం ఏర్పడింది. చక్కగా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరికి ఒక అబ్బాయి పుట్టాడు. ఏమండి, అప్పటికే ఈయన మ్యారీడ్, అది వేరే కథ. ఇది అయిన తర్వాత ఇక్కడి నుంచి ఏం చేశాడు, ఈయన ఆగలేదండి. రామబ్రహ్మం గారు ఆగకుండా ఏం చేశాడంటే, అప్పట్లో జమీందారులు రైతుల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారండి. పొలాలన్నీ వాళ్ళ ఎత్తులో పెట్టుకుని రైతుల్ని వాళ్ళ కష్టాన్నంతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, జమీందారు వ్యవస్థ అప్పుడు బాగా
పాపులర్గా ఉండేవి. ఎకరాలన్నీ వాళ్ళ దగ్గరే ఉండేవి. ఓకే. పండించేవాళ్ళు వీళ్ళు, అనుభవించేది వాళ్ళ ధాన్యాలు కానీ ఇది కానీ వ్యాపారాలు కానీ వాళ్ళు చేసుకునేవాళ్ళు, జమీందారులు అనుభవించేవాళ్ళు. దాని మీద రైతు బిడ్డ అనే సినిమా సెకండ్ సినిమా తీసాడు ఈయన. రైతు బిడ్డలో చల్లపల్లి రాజా గారు కూడా పార్ట్నర్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో పాయింట్, ఈ ఎపిసోడ్లో జమీందారు వ్యవస్థ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని చెప్పి సినిమా తీశారు కదా రైతు బిడ్డ. ఒక జమీందారు దీంట్లో పార్ట్నర్, ఈ సినిమాకి రైతు బిడ్డకు పార్ట్నర్. వెరీ గుడ్. వాళ్ళకి అగెనిస్ట్ గా తీస్తున్నా. సూపర్. అది ఇందులో చెప్పుకోవాల్సిన విషయం. అయిన తర్వాత ఈ రైతు బిడ్డ మీద జమీందారు విపరీతమైన కోపపడ్డారు, బాగా విపరీతమైన రామబ్రహ్మం గారిని చీల్చి చెడ్డాడేద్దామన్నంత కోపంతో ఉన్నారు. ఈ సినిమాను ఎలాగైనా బ్యాన్ చేయాల్సిందే అని చెప్పి ఈ బ్రిటిష్ వాళ్ళ వీళ్ళు ఉంటారు కదా అధికారులు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి, అధికారులకి ఇదివరకు గుర్తుందో లేదో బ్రిటిష్ వాళ్ళకి జమీందారులకి చాలా కనెక్షన్స్ ఉండేవి. జమీందారులు గౌరవించేవాళ్ళు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళతోటి టైఅప్ అయ్యేవాళ్ళు జమీందారులు ఎప్పుడు కూడా. రావు బహదూర్ బిరుదు, ఈ సర్ బిరుదులు అప్పుడు వాళ్ళు ఇచ్చేవాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు జమీందారులకు ఇచ్చేవాళ్ళు. గుర్తుందో లేదో, రావు బహదూర్ రంగయ్యప్పారావు గారు నూజివీడు జమీందారు కానీ, ఇలాగ బొబ్బిలి జమీందారు గారు కానీ, బొబ్బిలి రాజా గారు కానీ, మన ఇతను వెంకటగిరి రాజావారు కానీ, వీళ్ళందరూ వాళ్ళ దీంట్లో ఉండేవాళ్ళు. వీళ్ళందరూ ఏం చేశారంటే అధికారుల మీద ఒత్తిడి తెచ్చి దీన్ని బ్యాన్ చేయాలన్నారు. బ్యాన్ చేయాలని కోర్టులో కూడా వేశారు. అప్పుడు కోర్టులో కూడా వేశారు. ఈ అధికారులు ఒత్తిడి బ్యాన్ చేసి, ఈ మొత్తం అఫీషియల్స్ కదా, అఫీషియల్స్ అంటే జమీందారులు చెప్తే వినాల్సిందే వాళ్ళు. అంటే వాళ్ళకి ఏం చేద్దంటే పన్నులు కట్టడంలో, కప్పం కట్టడంలో చాలా ఆదాయం బ్రిటిష్ వాళ్ళకి ఉండేది. అప్పుడు జమీందారులు కూడా కప్పం కట్టేవాళ్ళు కదా, ఆదాయం ఉండేది. అందుకని వీళ్ళ మాట వాళ్ళు వినేవాళ్ళు, వాళ్ళ మాట వీళ్ళు వినేవాళ్ళు. ఇది అప్పట్లోని పరిస్థితి. ఇదంతా నచ్చని రామబ్రహ్మం గారు ఇలా తీశారు సినిమా. తీసేటప్పటికి అక్కడ బ్యాన్ చేశారు. బ్యాన్ చేసి తప్పని పరిస్థితుల్లో మేజిస్ట్రేట్ కూడా అప్పుడు నెల్లూరు కోర్టులో వేస్తే, ఎవరో వెంకటగిరి జమీందారుని వీళ్ళందరూ వేశారు. అప్పుడు నెల్లూరు కోర్టులో వేస్తే దాన్ని బ్యాన్ చేశారు. బ్యాన్ చేస్తే ఇది ఇంకా చాలదన్నట్టు వీళ్ళు అంతకుముందు, అంటే ఈ కేసు నడిచేటప్పుడే ఈ థియేటర్ల మీద పడిపోయి ఈ జమీందారు మనుషులందరూ వెళ్ళిపోయి ఆ ప్రింట్లు తీసుకొచ్చి తగలబెట్టేశారు. రైతు బిడ్డ సినిమాని తగలబెట్టేశారు, ప్రింట్లు తగలబెట్టారు, ఈ పబ్లిసిటీలు చింపేశారు, థియేటర్లు ఇచ్చేసారు. ఈ జమీందారులు తలుచుకుంటే ఏముందండి. అంచేత వీళ్ళకి ఎంత ధైర్యం మా మీద, మాకు వ్యతిరేకంగా సినిమాలు తీస్తాడని జమీందారులు అందరూ కట్టకట్టుకుని ఇచ్చేశారు. చివరికి ఈ పార్ట్నర్ చల్లపల్లి రాజా గారి కృష్ణా డిస్ట్రిక్ట్ లో కూడా సినిమా రిలీజ్ ఆపేశారు, చేశారు, ఆపేశారు, ఇది ప్రదర్శనలు ఆపేశారు మొత్తం. ఆయన కూడా ఏం చేయలేకపోయాడు, ఆయన పార్ట్నర్గా అయినా కూడా. అంచేత ఇట్లాంటి పరిస్థితుల్లో టోటల్గా ఆయనకి నష్టం వచ్చేసింది. ఎవరికి? మన రామబ్రహ్మం గారికి టోటల్గా దెబ్బతినేశారు. దెబ్బతిన్న తర్వాత అక్కడ ఇక ఆర్థికంగా పోయింది, పెట్టిన పెట్టుబడి పోయింది, ఆధారం లేకుండా పోయింది. ఎవరో ఇక సినిమాలు తీయొద్దు అన్నట్టుగా పార్ట్నర్స్ అందరూ కూడా న్యాచురల్గా ఇదైపోయింది కదా. పార్ట్నర్స్ అందరూ కూడా ఇంకా ఏ సినిమాలు తీస్తాంలే అని చెప్పేసి ఒక ఇది వచ్చారు. చెప్పారుగా మాలపిల్ల మీద చాలామంది తిరుగుబాటు చేశారు, సోత్రి బ్రాహ్మణులు అందరూ చెప్పాను కదా. దీనికి కథ రాసింది ఎవరంటే చలంగారు. సంభాషణ రాసింది తాపి ధర్మారావు గారు. ఓకే. ఏమంటే మ్యూజిక్ చేసింది ఎవరో తెలుసా? బి నరసింహారావు గారు. ఇప్పుడు ఇంతకుముందు మన పల్లవికి చరణాలకి మధ్య ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి చూసారా? బ్యాక్గ్రౌండ్లు ఇదివరకు లేవు, బీజిఎంస్ లేవు. పల్లవి తర్వాత చరణం తర్వాత ఇది లిరిక్సే వచ్చాయి. కానీ దాని బ్రేక్ ఇచ్చి బీజిఎం స్టార్ట్ చేసింది బి నరసింహారావు గారు. తాపి ధర్మారావు గారు తెలుసుగా, తాపి చాణక్య డైరెక్టర్ ఉన్నారు చూసారు, రాముడు భీముడు డైరెక్టర్, ఆయన ఫాదరు తాపి ధర్మారావు గారు. అంటే ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెబుతున్నా. ఏమండి దీని తర్వాత ఈ మాలపిల్ల తర్వాత
ఆయన స్టార్ట్ చేసిన సెకండ్ పిక్చర్ రైతు బిడ్డ. అంత మన మాలపిల్ల గురించి చెప్పాను కదండి, బి నరసింహరావు గారు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ చేసింది ఆయన కదా. ఈ చిత్రాన్ని అంకితం చేసింది కాశీనాథ్ నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ స్థాపించిన కాశీనాథ్ నాగేశ్వరరావు గారికి అంకితం చేశారు ఈ చిత్రాన్ని, మాలపిల్ల చిత్రాన్ని. ఎందుకంటే ఆయన కూడా అప్పట్లో ఆయన ఆంధ్రప్రదేశ్ స్థాపించి ఉన్నారు ఆయన. ఇది అయిన తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత ఇక ఎలాగైనా ఇది మన ఇట్లా లాభం లేదు, ఇలాగ నువ్వు ఇలాగ పెట్టుకుంటే మన వీళ్ళందరూ తిరుగుబాటు చేశారు కదా, అంచేత ఇంకేదన్నా వేరే జోనర్లోకి సినిమాకి తీద్దామని చెప్పి మాయాలోకం అని తీశాడు ఆయన, అక్కినే నాగేశ్వరరావుతో పెట్టి. ఎవరు మాయాలోకం జానపద చిత్రం జోనర్లోకి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తెలియదు, అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ పోయిన డబ్బంతా కొంచెం అక్కడ రికవర్ అయింది. రికవర్ అయిన తర్వాత ఆ తర్వాత 2-3 పిక్చర్లు తీశారు. తీసిన తర్వాత ఆయన ఫైనల్గా ఏమనుకున్నారంటే పల్నాటి యుద్ధం మీద ఆయనకు బాగా, పల్నాటి చరిత్ర తీయాలని బాగా ఉండేది. అంచేత పల్నాటి యుద్ధం ఇప్పుడు మాయాలోకం సక్సెస్ అయింది కదా, పల్నాటి యుద్ధం అక్కినే నాగేశ్వరరావుతో తీద్దామని చెప్పి మొత్తం ఆయన ప్లాన్ చేసుకుని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఒక 10-15 రోజులు షూటింగ్ చేసిన తర్వాత ఆయనకి అప్పట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మధుమేహ వ్యాధి అప్పుడే ఉంది. మధుమేహ వ్యాధి ఉంది. ఈయన ఈ ఉద్యమాల్లో దీంతో ఈయన నెగ్లెక్ట్ చేశాడు. ఆయన మధుమేహ వ్యాధి కనుక్కోలే. అయితే షుగర్ అంటే ఇప్పుడంటే మనకి ఏదో ఆకలిస్తే కనపడుతుంది, అప్పట్లో అంత బిగినింగ్ స్టేజ్. మధుమేహం కనుక్కునేవాళ్ళు కాదు, పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడంటే కాన్షియస్నెస్ ఎక్కువైంది మనకి. షుగర్ ఏమి జబ్బు వచ్చింది ఏంటనేది మనం తెలుసుకుంటున్నాం. అప్పట్లో అలాంటి ఆలోచనలే లేవు. ఈ టెన్షన్స్ ఇవన్నీ కలిపి ఆయన మధుమేహ వ్యాధి పెరిగిపోయిన తర్వాత పల్నాటి యుద్ధం షూటింగ్ జరుగుతుండగా కొంతకాలం చేసిన తర్వాత ఆయన కేఎస్ ప్రకాశ్రావుని పిలిచి, నాయన నేను మంచం మీద పడ్డాడు. ఆయన పక్షాతం వచ్చేసింది. మధుమేహ వ్యాధి పెరిగితే, షుగర్ పెరిగితే ఏమవుతుందో తెలుసు కదా, మొత్తం ఆర్గన్స్ అన్నీ డల్ అయిపోతాయి, ఇదైపోతాయి. మంచం మీద ఉండి కేఎస్ ప్రకాశ్రావుని పిలిచి, నువ్వు ఈ పిక్చర్ ఫినిష్ చేసి పెట్టినాయనా అని చెప్పాడు. ఇచ్చేదంటే ఈయనే కదా ఆయన్ని ఎంకరేజ్ చేసింది. 2 సినిమాలు తీశాడు, అపవాదులు పత్తిలేని సినిమాలు తీశాడు. అది చెప్తే ఆయన ఏమన్నాడంటే ఆయనకు వేరే దీంట్లో ఉండిపోయి ఎల్వి ప్రసాద్ రికమెండ్ చేశాడు పల్నాటి చిత్రం చేయమని. అప్పటికే ఫైనాన్షియల్గా కూడా కొంత డల్గా ఉంది. సో ఉన్న వనరులతోటి సినిమా ఫినిష్ చేయాలి కాబట్టి తీయాల్సిన విధంగా కూడా తీయకుండా కాంప్రమైజ్ అయ్యి పల్నాటి యుద్ధం సినిమా ఫినిష్ చేశారు. ఆ ఫినిష్ చేసింది లోపలనే ఈయన మరణించారు. ఈయన ఎక్కువ కాలం బతకలేదు, దాదాపుగా 46 సంవత్సరాలు మాత్రమే బతికాడు ఆయన. ఈ మధుమేహం రాకుండా ఉంటే ఇంకా కొంతకాలం ఉండేవాడు. అంచేత మొత్తం సినిమాలు ఎన్ని ఉండొచ్చు అండి? మొత్తం 14 సినిమాలు 14-15 సినిమాలు తీశారు మొత్తం సినిమాలు. అందులో చెప్పుకోదగిన మాలపిల్ల, ఈ రైతు బిడ్డ, ఈ 2 చిత్రాలే ప్రజాగ్రహానికి వాళ్ళ రైతు బిడ్డ కూడా రిలీజ్ అయినట్టయితే ఇంకా బాగుండేది. అది రిలీజ్ కి అడ్డుపడి వీళ్ళంతా రిలీజ్ చేశారు, ఆడనీలేదుగా, ప్రింట్లు తగలబెట్టి తీసుకొచ్చి లాగేసి దౌర్జన్యాలు చేశారండి. జమీందారీ దౌర్జన్యం అప్పుడు అట్లా లేకుండా ఉంటే దానికి డబ్బులు వచ్చాయి. అక్కడేగా వెళ్ళిపోయింది ఆయన, డల్ అయిపోయింది, ఆర్థికంగా నష్టపోయాడు బాగా. ఇటు ఖర్చు పెట్టిన డబ్బులు పోయింది. అప్పట్లో బడ్జెట్ ఎంతండి? మాలపిల్లకి 1,10,000 అయింది. మాలపిల్లకి 1,10,000 బడ్జెట్. ఎక్కడ చేశారు తెలుసండి? మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ కంపెనీస్ అని వాసన్ గారు వేలం వస్తే కొన్నారు చూసారా? వేలం వస్తే 86,000 రూపాయల చిల్లరకి వేలం పాటలో కొన్నాడు ఆయన. ఎవరో వాసన్ గారు. అదే స్టూడియోలో షూటింగ్ చేశాడు ఈయన. ఇదొక రికార్డు. మోషన్ పిక్చర్ ఫిలిం కంపెనీస్ ఏదో ఉందండి దాని పేరు. అది వేలానికి వస్తే వాసన్ గారు కొన్నారు. 86,626 రూపాయలు పాణా పైసలతో సహా ఉంది దానికి లెక్క. ఏమండి ఆ స్టూడియోలో ఒక 40 కాల్ షీట్లో చేశాడు ఈయన సినిమా మాలపిల్ల. సో ఈయన లైఫ్ స్టోరీ చూసినట్టయితే మనకి ఏమనిపిస్తుందంటే, ఫస్ట్ ఈ సమాజాన్ని చదువుతూ తీసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో సమాజం వ్యతిరేకం అవటంతో దాన్ని ఆపారు, కానీ లేకపోతే కంటిన్యూ కంటిన్యూ చేశారు. తర్వాత ఈ దిగులతోనే, ఈ టెన్షన్ తో వస్తే షుగర్ పెరుగుతుందని ఇవాళ తెలుసుకున్నాం మనం. ఆ రోజు తెలుసుకోవాలా, ఇవన్నీ టెన్షన్స్ రామబ్రహ్మం గారికి.
కరెక్ట్ మధుమోహం గురించి కూడా తెలుసుకోవాలి ఆయన. అది కూడా ఒకటను. అసలు ఈయన చేసిన ఫస్ట్ స్టార్టింగే అసలు మాలపిల్ల అసలు ఆదర్శవాదం అండి. ఆదర్శం అంటేనండి అప్పట్లో ఉన్న జనాలందరూ పొల్యూటెడ్ బ్రెయిన్స్ కాదు సార్. అవును. ఇప్పుడంతా మనం దేని నుంచి ఎంత సంపాదిస్తాం ఎలా చేస్తున్నారు తప్ప అప్పట్లో విలువల కోసమే సినిమాలు తీసేవాడు అనడానికి ఈయన బిఎన్ రెడ్డి గారు కూడా ఉదాహరణ. బిఎన్ రెడ్డి గారు విలువల కోసం హెచ్ఎం రెడ్డి గారు లాంటి మహానుభావుడి దగ్గర నుంచి విడిపోయి వచ్చాడు ఆయన. వేరే పిక్చర్ స్టార్ట్ చేశాడు ఆయన. తన స్పందాలో సినిమాలు తీశాడు. బంగారు పాప కానివ్వండి, మల్లీశ్వర్ కానివ్వండి, ఇలాంటి సినిమాలన్నీ బిఎన్ రెడ్డి గారు తీశారు. అంచేత వీళ్ళందరూ ఏంటంటేనండి సమాజాన్ని బాధ్యతతో స్వీకరించి సమాజానికి మనం మంచి చెప్పాలనే ఉద్దేశంతో జనాల్ని పొల్యూట్ చేయకుండా మంచి చెప్పాలనే ఉద్దేశంతోనే సినిమాలు తీశారు.